హాయ్ అండి. నేను మీ ఆర్కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. వెల్కమ్ టు మై ఛానల్ జావా విత్ ఆర్కే. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అన్ని మీరు ప్రాక్టీస్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి ఉంటే స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటారండి. ప్రతి కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, నిన్నటి సెషన్లో అంటే ప్రీవియస్ సెషన్స్లో మనం దేని గురించి డిస్కస్ చేసాము? మెథడ్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేసాము. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే రిఫరెన్స్ వేరియబుల్ ద్వారానే మనం కాల్ చేసిన మెథడ్ ఏ మెథడ్తో బైండ్ అవుతుంది అనేది కంపైలరే డిసైడ్ చేస్తుంది కాబట్టి కంపైల్ టైంలోనే. ఓకే, అందుకని మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని మనం డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పినట్టుగా యాజ్ వి డిస్కస్డ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి మాట్లాడదాం. సో అసలేంటి రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే? నేను ఆల్రెడీ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను ప్రీవియస్ సెషన్లో నేను చెప్పాను. అంటే ఏంటి? పాలిమార్ఫిజం కెన్ బి రిజాల్వ్డ్ ఎట్ రన్ టైమ్. ఏంటి పాలిమార్ఫిజం కెన్ బి రిజాల్వ్డ్ ఎట్ రన్ టైమ్ అంటే ఏంటి దాని మీనింగ్? మనం మెథడ్ని కాల్ చేస్తాం కదా, మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ కాలింగ్ మనకున్న డిఫరెంట్ మెథడ్స్లో ఏ మెథడ్తో బైండ్ అవుతుంది అనేది రన్ టైంలోనే డిసైడ్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్, నాట్ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ వేరియబుల్. ఎలా అయితే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఆ రిఫరెన్స్ వేరియబుల్ చేసుకొని మనం మెథడ్ కాలింగ్ మెథడ్ బైండింగ్తో అసోసియేట్ అయినట్టుగా ఇక్కడ జరగదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. మనకి నేను చెప్తాను, రన్ టైమ్ పాలిమార్ఫిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఫస్ట్ మీరు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అంటే మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ ఓకే, బట్ లాజిక్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. లాజిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ ఓకే, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్? పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. పారామీటర్స్ నెంబర్ కావచ్చు, పారామీటర్స్ టైప్ కావచ్చు, ఆర్డర్ ఆఫ్ ద పారామీటర్స్ అయినా ఏదో ఒకటి చేంజ్ ఉంటే మెథడ్ ఓవర్లోడ్. మెథడ్ ఓవర్లోడింగ్ చేయడానికి మనకి సింగిల్ క్లాస్ సరిపోతుంది. అంటే టు పెర్ఫార్మ్ మెథడ్ ఓవర్లోడింగ్ సింగిల్ క్లాస్ ఈజ్ ఇనఫ్. అదే మెథడ్ ఓవర్ రైడింగ్ పెర్ఫామ్ చేయాలి అంటే డెఫినెట్గా మనకి 2 క్లాసులు కావాలి, అండ్ దట్టు ఆ 2 క్లాసులు కూడా పేరెంట్ చైల్డ్ రిలేషన్లో ఉండాలి. మరి ఏంటి డిఫరెంట్? 2 క్లాసుల్లో ఉండే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. పేరెంట్ క్లాస్లో మెథడ్ నేము, చైల్డ్ క్లాస్లో మెథడ్ నేము సేమ్ ఉండాలి. బట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ లాజిక్, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ లాజిక్ డిఫరెంట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. అంటే మీరు అడగొచ్చు, అసలు ఆల్రెడీ లాజిక్ ఉంది కదా సార్, మళ్ళీ మనం ఎందుకు దాన్ని ఓవర్ రైడ్ చేయాలి? ఎందుకంటే పేరెంట్ క్లాస్లో ఉన్న లాజిక్ సబ్ క్లాస్ రిక్వైర్మెంట్కి, అంటే చైల్డ్ క్లాస్ రిక్వైర్మెంట్కి సూట్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏం చేయాలి? మీరు సేమ్ మెథడ్ని తీసుకొని మీకు కావాల్సిన లాజిక్ని పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఒక చిన్న ఎనాలజీ చెప్తాను. ఓకే, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ అర్థం చేసుకోవడం కోసం ట్రై చేయండి కాన్సెప్ట్ని. ఇప్పుడు జనరల్గా ప్రతి పేరెంట్ చిల్డ్రన్స్కి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని చూస్తారు. జనరల్ వే నేను చెప్తున్నాను. ఓకే, కానీ పిల్లలు ఏం చేస్తారు, చిల్డ్రన్స్ ఏం చేస్తారు? ఆల్రెడీ పేరెంట్స్ ఒక లాజిక్ రాసుకున్నారు, కరెక్ట్ కదా, అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని. మరి పిల్లలు ఏం చేస్తారు సార్? ఆ అరేంజ్డ్ మ్యారేజ్ని కాస్త ఏం చేస్తారు? ఓకే, లవ్ మ్యారేజ్ కింద లాజిక్ని చేంజ్ చేసుకుంటారు. ఆల్రెడీ పేరెంట్స్ రాసుకున్న మ్యారేజ్ అనే మెథడ్లో రాసుకున్న ఆ లాజిక్ని సేమ్ మ్యారేజ్ అనే మెథడ్లోనే పిల్లలు అంటే చిల్డ్రన్స్ లవ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే లాజిక్ చేంజ్ అయింది కదా. అదే దిస్ ఇస్ జస్ట్ అండర్స్టాండింగ్ రియల్ లైఫ్ ఎనాలజీ అనమాట. ఓకే, టు అండర్స్టాండ్ ద యాక్చువల్ కాన్సెప్ట్. ఎలా అయితే ఆల్రెడీ లాజిక్ ఉంటే ఆ లాజిక్ నా రిక్వైర్మెంట్ని మీట్ అవ్వట్లేదు అంటే సేమ్ మెథడ్ని తీసుకొని మీ లాజిక్ని పెట్టుకోవటాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, సో దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇది జస్ట్ అర్థం చేసుకోవడం కోసం ఇది సరిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ విల్ ట్రై టు లైక్ వాట్ డిస్కస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డిఫైన్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ అన్నారు అనుకోండి, assume. So this is the main class. Wherever the main class is available, define the main method. ఓకే, ఇంకా మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ యానిమల్ ఉందండి, జస్ట్ అర్థం కావడం కోసం. ఓకే, వాయిడ్ సౌండ్ అనే మెథడ్ ఉంది. ఎజ్యూమ్ వాయిడ్ సౌండ్ అనే మెథడ్ ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ యానిమల్స్ ఆర్ మేకింగ్ సమ్ సౌండ్స్ కదా, అదే రాస్తాను. యానిమల్స్ మేకింగ్ ఆర్ మేక్ సౌండ్స్. ఓకే, సేమ్. దిస్ ఇస్ ద మెథడ్, దిస్ ఇస్ ద లాజిక్. ఓకే, దిస్ ఇస్ ద మెథడ్. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్. రైట్ సార్. ఇప్పుడు జనరల్గా ఇక్కడ నేను జనరల్ లాజిక్ ఏం రాసా, ఏదైతే జనరల్గా ఏ యానిమల్స్ ఉన్నాయో అవి జనరల్గా సౌండ్ చేస్తారా అని చెప్పి రాసుకున్నాను. ఇప్పుడు డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్ అంటే డాగ్ అనేది ఏమైంది, చైల్డ్ క్లాస్ అయింది. ఇప్పుడు యానిమల్ అనేది ఏ క్లాస్ అయింది, ఆబ్వియస్గా పేరెంట్ క్లాస్ అయింది. మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుంది, సేమ్ మెథడ్ ఉండాలి, లాజిక్ అనేది డిఫరెంట్ ఉండాలి. ఓకే, మనకి ఎప్పుడైనా సరే సేమ్ మెథడ్ తీసుకునేటప్పుడు మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా ఓవర్ రైడ్ చేస్తున్నారు అంటే ఈ అనటేషన్ని వాడుకోండి, ఈ అనటేషన్ని వాడుకోండి. అది రికమెండెడ్ అనమాట. ఓకే, రాయకపోయినా ఏం కాదు, బట్ ఇఫ్ ఎనీ కేస్ మనం ఏదైనా సౌండ్, ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ సౌండ్ అనేది ఎస్ స్మాల్ ఉంది, మీ రిక్వైర్మెంట్, నా ఇంటెన్షన్ ఏంటి ఓవర్ రైడ్ చేద్దామని. కానీ ఎప్పుడైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది అనుకోండి, ఈ ఓవర్ రైడ్ రాస్తే అది కంపైలర్ పట్టేస్తుంది. ఓకే, అరే బాబు మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు కానీ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు చూసుకో అని చెప్తుంది. ఎప్పుడు ఇది రాసినప్పుడు. ఒకవేళ ఇది రాయలేదనుకో అది పట్టించుకోదు, ఇది జనరల్గా నార్మల్ మెథడ్ కింద తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం కాల్ చేస్తే ఓవర్ రైడ్ మనకు సబ్ క్లాస్లో ఉన్న లాజిక్ రాదు, పైన పేరెంట్ క్లాస్లో ఉన్న లాజిక్ వస్తుంది. కావాల్సిన లాజిక్ రాకుండా ఇది కాల్ అవుతుంది అనమాట. అందుకనే నిజంగా మనం ఓవర్ రైడ్ చేయాలి అంటే డెఫినెట్గా అది రికమెండెడ్ అనమాట టు యూజ్ దిస్ యానటేషన్ ఇన్ ద సబ్ క్లాస్. ఓకే, ఇప్పుడు డాగ్లు ఏ సౌండ్ చేస్తే సింపుల్గా ఒక ఎస్ఓపి రాద్దాం. ఓకే, ఏమని రాస్తాను, డాగ్ ఈజ్ బార్కింగ్, డాగ్ బార్క్స్. ఓకే, సో రాసింది కదా, అంటే ఓవర్ రైడ్ చేసాం కదా. ఆల్రెడీ ఉన్న మెథడ్ని, ఇక్కడున్న లాజిక్ని ఈ లాజిక్తో నేను ఓవర్ రైడ్ చేశానా లేదా, చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ మెథడ్కి వచ్చింది. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయినప్పుడు చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కానీ నేను మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అనుకోండి, కాసేపు మాట్లాడుకుందాం. ఆబ్జెక్ట్ క్రియేట్ ఓబీజే 1 డాట్ సౌండ్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది, యానిమల్స్ మేక్ సౌండ్స్ అని వస్తుంది. అంటే పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్కే మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్తో మీరు మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇదే కాల్ అవుతుంది. ఓకే, కానీ అలా జరగకూడదు, ఎందుకంటే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అందువల్ల చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్కి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్కి మెమరీ క్రియేట్ అవుతుంది. కాబట్టి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని కాల్ చేసుకోగలరు, యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కాసేపు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏంది చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, మనకి డాగ్ కదా, డిఓజి OBJ2 ఈక్వల్స్ టు న్యూ డాగ్. ఓకే, ఇది ఒకటి అనమాట. సేవ్ దిస్ OBJ2 డాట్ సౌండ్. ఇప్పుడు ఏమొస్తుంది, మీరు దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, డాగ్కి, అంటే చైల్డ్ క్లాస్కి కదా. మీరు కాల్ చేసిన సౌండ్ మెథడ్, అంటే ఎప్పుడైతే కాల్ చేశారో ఇక్కడికి వచ్చేసి దీనికి కాల్ అవుతుంది. చూడండి ఇక్కడ, when I try to like what run, dog is barking. అంటే మనకి మీరు ఓవర్ రైడ్ చేసిన లాజిక్ వచ్చిందా, ఒరిజినల్ లాజిక్ వచ్చిందా, ఓవర్ రైడ్ చేసిన లాజికే వచ్చింది. నేను ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్. నేను ఇప్పుడు మీకు ఇంకొక అప్రోచ్ చెప్తాను. ఆ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆబ్జెక్ట్ న్యూ తర్వాత ఉన్నదానికి, ఇప్పుడు న్యూ డాగ్ అని అనుకో, దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని నేను పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇది ఇట్లా చేయొచ్చు యాక్చువల్గా. అంటే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టైప్ ఏంటి చెప్పండి, చైల్డ్ క్లాస్ టైపా పేరెంట్ క్లాస్ టైపా,
సార్ ఇది ఆబ్జెక్ట్ టైప్ డాగ్ అంటే చైల్డ్ క్లాస్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ డాగ్ టైపు అంటే చైల్డ్ క్లాస్ టైపు. మీరు దేంట్లో స్టోర్ చేస్తున్నారు? OBJ3లో స్టోర్ చేస్తున్నారు. మరి OBJ3 ఏ టైప్ అని మీరు మెన్షన్ చేశారు? యానిమల్ టైప్. యానిమల్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్. అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లో స్టోర్ చేస్తున్నారు. అంటే చైల్డ్ క్లాస్ని పేరెంట్ క్లాస్గా మారుస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. చైల్డ్ క్లాస్ని పేరెంట్ క్లాస్గా మారుస్తున్నారు అంటే ఒక ఆబ్జెక్ట్ టైప్ని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ టైప్ని పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ టైప్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్నే ఆబ్జెక్ట్ లెవెల్ క్యాస్టింగ్ అంటారు, అప్ క్యాస్టింగ్ అంటారు. మీకు రెండు ఉంటాయినా, ఒకటి అప్ క్యాస్టింగ్. నేను ఆల్రెడీ టైప్ క్యాస్టింగ్ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడాను ప్రీవియస్గా, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. అది ప్రిమిటివ్ లెవెల్లో మాట్లాడాను. ఇక్కడేంటి నేను డిస్కస్ చేసేది ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ క్యాస్టింగ్. ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ క్యాస్టింగ్ అంటే పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ కన్వర్షన్, చైల్డ్ క్లాస్ టైప్ టు పేరెంట్ క్లాస్ కన్వర్షన్. ఇప్పుడు జరిగింది ఏంటి? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లో మారుస్తున్నారు. దీన్ని ఏమంటారు? అప్ క్యాస్టింగ్ అంటారు. ఓకే, సో పేరెంట్ క్లాస్ నుంచి కూడా చైల్డ్ క్లాస్గా మార్చొచ్చు. అదేంటిది? దాన్ని డౌన్ క్యాస్టింగ్ అంటారు. ఈ ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ క్యాస్టింగ్ గురించి నేను ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంటే అసలు పేరెంట్ టు చైల్డ్ మార్చడానికి, చైల్డ్ టు పేరెంట్ మార్చడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఓకే, దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ట్రై టు ప్రిపేర్ వన్ వీడియో ఆన్ దిస్. బట్ యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లో స్టోర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. ఎందుకంటారో నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం నేనేం రాశాను కోడు? ఏ యానిమల్ OBJ3 ఆర్ OBJ4 ఈక్వల్స్ టు న్యూ డాగ్. అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లో స్టోర్ చేశాను. అంటే నేను దీన్ని రెండుగా స్ప్లిట్ చేస్తాను. అంటే టూ వర్డ్స్గా, అంటే 2 సెంటెన్సెస్గా, టూ స్నిప్పెట్స్గా నేను స్ప్లిట్ చేస్తాను. చూడండి, యానిమల్ OBJ4. ఓకే, OBJ4 ఈక్వల్స్ టు న్యూ డాగ్ అలా రాసుకోవచ్చు కదా. మీకు అర్థం కావడం కోసం నేను రాశాను. ఇదేంటిది? ఇది OBJ4 ఈజ్ ఏ జస్ట్ లైక్ ఏ వేరియబుల్. ఇప్పుడు నేను ఇంట్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్ వేరియబుల్. అదే మాదిరిగా OBJ4 ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్ ఆఫ్ విచ్ టైప్? టెల్ మీ. యానిమల్ కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఈ భాషను ఏమంటామంటే ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు దీన్ని? మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం కదా. మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఇక్కడ ఏంటిది? ఈ OBJ4 అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసాము. మరి ఆబ్జెక్ట్కి అడ్రస్ ఉండాలి కదా. ఆ అడ్రస్ దేనికి ఇచ్చారు? ఈ రెఫరెన్స్ వేరియబుల్ని, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే రెఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేశారో దీనికి మనం రెఫరెన్స్ని ఇచ్చామన్నమాట. ఏంటి అది రెఫరెన్స్? చైల్డ్ క్లాస్. దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ రెఫరెన్సింగ్ అంటే ఏం లేదు, అడ్రస్. దానికి ఒక ప్లేస్ ఇచ్చాము, దానికి ఒక మెమరీ లొకేషన్ అసైన్ చేసాము. గాలికి వదిలేయకుండా దానికి ఒక మెమరీని మనం అసైన్ చేసాము. అరే బాబు నీది ఇదిరా, మీ ఇల్లు ఇదిరా అని చెప్పి చెప్తున్నాము. ఓకేనా? సరే, ఓకే. ఎప్పుడు కూడా వేరియబుల్స్కి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి? కంపైల్ టైంలోనే అవైలబుల్గా ఉంటాయి కంపైలర్కి. అంటే OBJ4 ఈజ్ అవైలబుల్ ఎట్ వాట్ టైం? కంపైల్ టైం టు ద జావా కంపైలర్. ఇప్పుడు OBJ4 డాట్ సౌండ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ యానిమల్లో మీకు ఆల్రెడీ సౌండ్ అనే మెథడ్ ఉంది కదా, సమ్ లాజిక్ ఉంది. సార్ ఇప్పుడు OBJ4 డాట్ సౌండ్ అన్నారు కదా, OBJ4 యానిమల్ టైపు, యానిమల్ క్లాస్ ఉంది అంటే ఇది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోద్దా? అంటే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుద్దా అని అడుగుతున్నాను. అవ్వదు. ఓకే, నేను అదే చెప్తున్నాను. మెథడ్ ఓవర్ రైడింగ్లో ఏం జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద రెఫరెన్స్ వేరియబుల్ ఈ కాలింగ్ అనేది ఈ మెథడ్తో బైండ్ అవ్వదు. బేస్డ్ ఆన్ ద రెఫరెన్స్ వేరియబుల్ ఆ కాలింగ్ అనేది ఆ మెథడ్తో బైండ్ అవ్వదు. మరి దేన్ని బట్టి ఆ మెథడ్ కాల్ అనేది ఆ మెథడ్తో బైండ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. ఏ ఆబ్జెక్ట్ టైప్ ఇది? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ టైప్. చైల్డ్ క్లాస్ మనకేంటి? క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్. ఆబ్జెక్ట్ టైప్ ఏది మనం క్రియేట్ చేసాం? డాగ్ కదా. దీంట్లో మనం ఆల్రెడీ ఓవర్ రైడ్ చేసాం కదా వాయిడ్ సౌండ్. అంటే
బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? రన్ టైమ్‌లోనే క్రియేట్ అవుతది. అంటే బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ మీరు కాల్ చేసిన ఈ మెథడ్‌తో బైండ్ అవుతది. ఇదంతా ఎప్పుడు జరిగింది? రన్ టైమ్‌లో జరిగింది. మెథడ్ కాలింగ్ అనేది ఆ మెథడ్‌తో పర్టిక్యులర్ మెథడ్‌తో బైండ్ అయ్యే ఆ ప్రాసెస్ అంతా కూడా రన్ టైమ్‌లో బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ జరిగింది కాబట్టి దీన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. దీన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. అసలు నిజంగా అలా జరిగిందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే. హోప్ యూ అండర్‌స్టూడ్. నేను ప్రత్యేకంగా ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ కాస్టింగ్ కోసం ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ అర్థమవుద్ది. బట్ యాస్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌ని పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్‌నే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. ఓకే. ఇక్కడ కావాలంటే ఇందాక నేను చెప్పిన విధంగా స్ప్లిట్ చేస్తాను. దీన్ని ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అంటాను. దీన్ని నేను ఆబ్జెక్ట్ రిఫరెన్సింగ్ అంటారు. ఓకే. ప్రతి పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు ఓబీజే3 డాట్ సౌండ్ అన్నాను. ఏది రావాలి మీకు? జనరల్‌గా రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా జరిగింది అనుకోండి. రిఫరెన్స్ వేరియబుల్ ఏ టైప్ అండి? యానిమల్ టైప్ కదా! ఓబీజే3 డాట్ సౌండ్. ఓబీజే3 ఈస్ ఆఫ్ యానిమల్ టైప్. యానిమల్‌లో సౌండ్ ఉంది కదా! నిజంగా రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఈ మెథడ్ కాలింగ్ అనేది జరిగి ఉంటే మనకి ఏది రావాలి? యానిమల్ మేక్ సౌండ్స్ వస్తది. మరి రాలేదే నాకు. డాగ్ ఈస్ బార్కింగ్ ఎందుకొచ్చింది? అంటే ఈ ఈ ఈ మెథడ్ కాలింగ్ ఆ మెథడ్‌తో బైండ్ అయ్యే ప్రాసెస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. ఏ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాము? డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అందుకనే ఈ ఈ ఎప్పుడైతే మీరు కాల్ చేసారో ఆ కంట్రోల్ అనేది ఇక్కడికొచ్చి ఈ ఓవర్ రైడ్ చేసిన మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డాగ్ ఈస్ బార్కింగ్ అనేసి వస్తుంది. ఈ కాన్సెప్ట్‌ని మనం ఏమంటారు సార్? ఈ కాన్సెప్ట్‌ని మనం ఏమంటారు చెప్పండి? రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. రన్ టైమ్ పాలిమార్ఫ్. బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. ఓకే. దిస్ మెథడ్ కాలింగ్ is binded to this particular method that will be decided by the Java interpreter JVM at runtime. So that is the reason method overriding is the best example for runtime polymorphism. అసలు ఎందుకు మెథడ్ ఓవర్ రైడింగ్? ఆల్రెడీ లాజిక్ పేరెంట్ క్లాస్లో ఉన్నప్పటికీ చైల్డ్ క్లాస్ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వకపోతే పేరెంట్ క్లాస్లో ఉన్న సేమ్ మెథడ్ని తీసుకొని మీకు నచ్చిన లాజిక్ రాసుకోండి. ఓకే. So that is the reason we are using this runtime polymorphism or method overriding. ఇప్పుడు ఎవడన్నా అడిగాడు అనుకోండి మెథడ్ ఓవర్లోడింగ్ కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి కీ డిఫరెన్సెస్ ఏంటి అని మీరేం చెప్తారు? మెథడ్ ఓవర్లోడింగ్ లోనేమో సేమ్ మెథడ్ నేము డిఫరెంట్ పారామీటర్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ లో సేమ్ మెథడ్ నేము సేమ్ సిగ్నేచరు బట్ డిఫరెంట్ లాజిక్. అంతే కదా! కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఏ జావా ఇంటర్వ్యూ దేనికైనా వెళ్ళండి. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ లేకుండా ఏ ఇంటర్వ్యూ ఉండదు. డామ్ షూర్. మెథడ్ ఓవర్లోడింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఎందుకంటే మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి? బై రిఫరెన్స్ వేరియబుల్ ఓన్లీ మెథడ్ బైండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రియల్ టైమ్ పాలిమార్ఫిజం. ఎందుకు? బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ మెథడ్ బైండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మరి మెథడ్ ఓవర్లోడింగ్ జరగాలి అంటే ఎన్ని క్లాసులు కావాలి? ఒక క్లాస్ కావాలి. విత్ ఇన్ ద సేమ్ క్లాస్ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే. మెథడ్ ఓవర్ రైడింగ్ జరగాలంటే మినిమం 2 క్లాసెస్ విత్ పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉండాలి. అప్పుడే జరుగుద్ది. ఓకే. ఇప్పుడు ఎర్లీ బైండింగ్, లేట్ బైండింగ్. మీరు ఎర్లీ బైండింగ్‌ని ఏదంటారు చెప్పండి? ఎర్లీ అంటే ఏంటి? కంపైల్ టైమ్‌లోనే బైండింగ్ జరిగిందనుకోండి. దాన్ని ఎర్లీ బైండింగ్ అంటారు. అప్పుడు అదేది? మెథడ్ ఓవర్లోడింగ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎర్లీ బైండింగ్. బికాస్ దట్ బైండింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ కంపైల్ టైమ్ ఓన్లీ. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ వాట్ ఓవర్ రైడింగ్ దాన్ని లేట్ బైండింగ్ అంటారు. రన్ టైమ్‌లో జరుగుతుంది కాబట్టి లేట్ బైండింగ్ అంటారు. ఓకే. పాలిమార్ఫిజం ఎందుకు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రీయూజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ ఇవన్నీ కూడా ఓకే. ఇంకా కామన్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్. కెన్ పాలిమార్ఫిజం అక్కర్ వితౌట్ ఇన్హెరిటెన్స్? ఆఫ్ కోర్స్ అక్కర్స్. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఉంది కదా! దానికి ఇన్హెరిటెన్స్ ఎందుకు? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఇన్హెరిటెన్స్. కానీ రన్ టైమ్ పాలిమార్ఫిజం జరగాలంటే పక్కా ఇన్హెరిటెన్స్ కావాలి. వాళ్ళు అడుగుతారు కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇలాంటి క్వెషన్స్. సో అందుకనే పాలిమార్ఫిజం ఈస్ ఎ పవర్‌ఫుల్ ఫీచర్ దట్ ఈస్ హెల్పింగ్ టు రైట్ క్లీన్, రీయూజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ కోడ్. స్కేలబుల్ అప్లికేషన్స్‌ని
మనం డిఫైన్ చేయగలం. ఓకే. సో, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకా ఒక రియల్ వేరే కాన్సెప్ట్‌తో, వేరే ఎగ్జాంపుల్‌తో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తో నేను ఐల్ ట్రై టు కూడా ఎక్స్‌ప్లెయిన్ వన్ మోర్ సెషన్ ఆన్ పాలిమార్ఫిజం ఇట్‌సెల్ఫ్. మీరు ఎంత మంచి టైమ్ స్పెండ్ చేస్తే ఊప్స్ ప్రిన్సిపల్స్ మీద అంత క్లారిటీ ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్, డెఫినెట్‌గా ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్‌లో అంటే ఫ్రేమ్‌వర్క్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్‌లో క్లారిటీ లేకపోతే మీరు ఎన్ని ఫ్రేమ్‌వర్క్స్, ఎన్ని అప్లికేషన్స్ డిఫైన్ చేసినా ఆ ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. సో దట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. విత్ మై ఎక్స్‌పీరియన్స్ ఐయామ్ టెల్లింగ్. ఓకే. అందుకనే స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్, హోల్ హార్టెడ్‌గా ప్రాక్టీస్ చేయండి. విల్ గెట్ మోర్ ఎక్స్‌పర్టైజ్‌నెస్ ఆన్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ సెషన్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. థాంక్ యూ.